విశాఖ జిల్లా గాజువాక స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద స్టీల్ సిఐటియు మిత్రపక్షాలు ధర్నా చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జిందాల్తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని బహిర్గతం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, అయోధ్యారాం, వరసల శ్రీనివాసరావు, దాస్, నక్కా లక్ష్మణరావులు పాల్గొన్నారు. హలో జరిగిన రాష్ట్ర ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి కోసం యాజమాన్యం మన విశాఖ ఉక్కు కార్మిక వర్గం గత 3 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాం. కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ కార్మికులకు ఒకటి చెప్పి అటు బయట వేరే కార్మిక వ్యతిరేక కార్యకలాపాలు ప్లాంట్ని ఏ రకంగా బలహీనపరచాలని చెప్పేసి ఆ రకమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా మనం చాలా అడ్డుకున్నాం ఇప్పటి వరకు కూడా. కానీ వాళ్ళ విఎస్పీ యాజమాన్యం గత 10 రోజుల కిందటే చెప్పాం, బాధ్యత లేదు, కమిట్మెంట్ లేదు. ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది, కార్మికులు అభివృద్ధి చేశారు, దీన్ని పూర్తిగా నడపాలని చెప్పేసి మనం చెప్పినప్పటికి కూడా ఉన్నటువంటి డబ్బులు అప్పులు కడుతున్నారు. లాభాలు వస్తే పైకి ఏదైతే వడ్డీలు కడుతున్నారనమాట. రా మెటీరియల్ కొనుక్కుంటా ప్లాంట్ని కుంటుపరిచి పనికిరానటువంటి అధికారులు, వాళ్ళ డైరెక్టర్ పర్సనల్ ఒక గుమస్తాగా కూడా పనికిరాడనమాట. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్, ఇక్కడ ఉండే డైరెక్టర్ ఆపరేషను అట్లీస్ట్ మినిమము బ్యాటరీలో కానీ ప్లాంట్లో కూడా వెళ్లకుండా ప్లాంట్ని బలహీనపరుస్తున్నారు. ముందే చెప్పాం, ఇవాళ శైలితో సంపూర్ణంగా రా మెటీరియల్ ఉంది, దాంతో ప్రభుత్వ రంగంలో కొనసాగించేలాగా మీరు ముందుకెళ్లాలని చెప్పేసి మనం అనేక పర్యాలు సీఎండీ చెప్పాం. కానీ మొన్న 10 రోజుల కిందట కూడా మేము శైలికి మాట్లాడుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 3 లక్షల కోట్ల ఆస్తిని జిందాల్కి అప్పచెప్పాలనే దురుద్దేశంతో మరి యాజమాన్యం 6 నెలల నుంచి ఇల్టాఫ్ గెస్టాలో వాళ్ళ పార్టీలు ఇచ్చి వాళ్ళు కౌగులించుకొని వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని జిందాల్కి అప్పచెప్పాలని దుర్మార్గంగా ఆలోచిస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది. మేము 2 సంవత్సరాల నుంచి స్టీల్ మినిస్టర్గా అడుగుతున్నాం, నీ అండర్లో సెయిల్ ఉంది, ఎన్ఎండిసి ఉంది, వాళ్ళ దగ్గర ఐరన్ ఓర్ ఉంది, ఓ 2,000 కోట్ల రూపాయలు ఐరన్ ఓర్ మాకు ఇప్పించండి. ఈరోజు స్టీల్ ప్లాంట్ 4-5 వేల కోట్ల లాభాలు తీసుకొస్తామని చెప్పినా సరే ఈ 2 సంవత్సరాల నుంచి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోల్ ఇవ్వకుండా, రైల్వే రేక్స్ ఇవ్వకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ని గత 2 సంవత్సరాల్లో 5,000 కోట్లు నష్టాలు పరిచి ఈ కంపెనీ నష్టాలు ఉన్నదని చెప్పి జిందాల్ కప్పచెప్పాలని చేస్తున్నారు. ఏ జిందాల్ అంటే మీకు అంత ఇదా? ఏ జిందాల్ ముడుపులు తీసుకోవడానికి